దావీదు ఒక స్త్రీని చూశాడు, మోహపు చూపు, పాపం చేశాడు. అక్కడితో ఆగలేదు. ఆ స్త్రీ యొక్క భర్తను చంపించాడు. దాని వలన అతనికి మరణం, యుద్ధము ఎప్పుడు ఉండాల్సి వచ్చింది. దేవుడు కాపాడుతున్నాడు. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఎన్నో సందర్భాల్లో మరి ఏడుస్తూ ఆయన దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. మరి దేవుడు తప్పిస్తున్నాడు. అయినప్పటికీ ఆ యుద్ధము, మరణం అతన్ని విడిచిపోలేదు. తన జీవిత కాలమంతా అతన్ని బాధించింది. ఈరోజు నీవు దేవుని మాటను లక్ష్య పెట్టకుండా, ఈరోజు నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు ఎంచుకొని నువ్వు చేసే పాపము నీ జీవిత కాలమంతా నిన్ను వెంబడిస్తుంది. రెండోదిగా మనం ఇక్కడ చూస్తే, బెత్షెబాతో అతడు చేసిన వ్యభిచార ఫలము వారు బిడ్డకు జన్మనిచ్చారు. ఏం జరిగింది? ఫలితంగా జన్మించిన శిశువు మరణించింది. మరణం. క్రైస్తవుడు విశ్వాసముతో బ్రతకాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, పవిత్రమైన మనస్సు కలిగిన వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవ జీవితం అది దివ్యమైన బహుమానం. క్రైస్తవ కుటుంబం ఒక అపురూపమైనటువంటి దీవెన. దాన్ని మనం కాపాడుకోవాలి. నిర్లక్ష్యముతో నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నిర్లక్ష్యముతో నీ చక్కటి భవిష్యత్తును, నీ పిల్లల భవిష్యత్తును నీవు పాడు చేసుకోవద్దు. చూడండి, దావీదు ఒకడే కాదు, దావీదు సంతానము అంటే దావీదు కుటుంబానికి ఇక్కడ నష్టము జరుగుతుంది. ఏమన్నాడు ఇక్కడ? అతడి కుటుంబ సభ్యులకు విపత్తు. మళ్ళీ ఒకసారి చదువుమా, 12వ అధ్యాయం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్టు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. సదాకాలము యుద్ధము. హల్లెలూయా. నా మాట ఆలకించుము, నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. ఎవరి వలన? నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు అంటే, ఇది ఫలము. నువ్వు ఏ బీజము నాటుతావో అదే చూస్తావు. నువ్వు మంచిని నాటుతావా, నీ జీవితంలో మంచి. మోసాన్ని నాటుతున్నావా, ఇదిగో మోసం. మరణాన్ని నాటుతున్నావా, ఇదిగో మరణం. అతడి కుటుంబ సభ్యులు, ఇతడు ఏం చేశాడు? అతని జీవితంలో అంటే ఈ ఉరియా వైవాహిక జీవితపు పవిత్రతను అతడు పాడు చేసినందున అతడి కుటుంబ సభ్యుల ద్వారానే విపత్తు ఏర్పడింది. మరి వారి జీవితంలో చూస్తే వారి పిల్లలు, మరి వారి జీవితంలో మానభంగాలు, వావి వరుసలు, పాటించని లైంగిక సంబంధాలు, వ్యభిచారాలతో సహా ఎన్నో నీచమైన అవినీతి కార్యాల్లో పాల్గొన్నారు. ఎవరు? దావీదు కుటుంబ సభ్యులంతా. ఎందుకు ఇలా జరిగింది? దేవుడు ఏమిచ్చాడు? ఎంత గొప్ప కృపనిచ్చాడు ఆయనకి. దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. దేవుడు ఎంతగానో దావీదును ఆశీర్వదించాడు. 7వ వచనమమ్మ. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి
సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. ఏమన్నాడు? మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. కానీ నువ్వేం చేసినావు? ఇక్కడ ఆయన మాటను త్రోసివేసి ఆయన దృష్టికి నీవు చెడుతనమో. అందుకే ఈరోజు కొంతమంది అంటారు, ఎందుకు బ్రదర్ నా జీవితంలో ఇన్ని బాధలు, ఈ బాధలు పోవా, ఈ శాపం పోదా, ఈ ఇబ్బందులు పోవా, ఈ అప్పులు పోవా? అమ్మా, మన జీవితంలో మనము చేసినటువంటి ప్రతి పాపానికి ఫలాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. త్రోసి వేయొద్దు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వేమో ప్రార్థన చేసి ఇంకా పోలేదు, ఇంకా రాలేదు, ఇంకా పోలేదు, ఇంకా రాలేదు కదా, ఇంకా నా సమస్య పోలేదు బ్రదర్. పోదు, ఎప్పటిదాకా పోదు. నీవు కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో నీవు చేసిన పాపాలు, నీ పితరులు చేసిన పాపాలు అన్నిటికీ నువ్వు ఏం చేయాలంట? ఏం చేయాలా? నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలా. అమ్మా, ఏం పాపం చేశారమ్మా వీళ్ళు? ఆ కుమార్తె ఏం పాపం చేసిందని మానభంగానికి గురైంది. ఎవరు? తన కుమార్తె. మానభంగం చేసింది ఎవరు? ఏమవుతుంది? మానభంగం చేసినోడు కూడా వరుస కన్న అవుతాడు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడండి. ఇక్కడ ఏమని ఉంటుందంటే, దావీదు కుమారుడు అబ్షలోము తన చెల్లి తామరును మానభంగము చేసిన తన మారు తల్లి కొడుకు అన్మోను ఆయనని చంపాడు. మరణం, పాపం, శాపం వెంబడిస్తూ ఉన్నాయి. కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు రావాల్సి వచ్చిందమ్మా. అందుకే క్రీస్తు మరణించాల్సి వచ్చింది. అందుకే ఆ క్రీస్తు మరణము ద్వారా సకల మానవాళి ఆ పాపం నుంచి విముక్తి పొందారు. అయితే ఈరోజు మనం చేసేది ఏంటో తెలుసా? ముసుగులో పాపం చేస్తున్నాం మనం. క్రైస్తవ్యం అనే ఒక ముసుగు వేసుకొని దేవుని బిడ్డ అని చెప్పుకుంటూ, దేవుని వారసురాలం అని చెప్పుకుంటూ రహస్యమందును చేసే పాపాలకు ఇదిగో నీవే కాదు, నీ పిల్లలు 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 కూడా శాపగ్రస్తులు అవుతున్నారు. నువ్వంటావు దేవుడు క్షమించాడు, దేవుడు విడిపించాడు, దేవుడు ఆశీర్వదించాడు, ఇదిగో నేను కోటీశ్వరుని అయిపోతున్నాను, ఇదిగో నేను గొప్పదాన్ని అయిపోతున్నాను నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ హృదయాంతరంగముల నుండి నువ్వు ఒప్పుకోలేదని పాపము శాపాన్ని దేవుని దగ్గర కన్నీళ్ళు విడవాలి. దేవుని సన్నిధిలో నీ అతిక్రమములకు దేవుని సన్నిధిలో మొరపెట్టాలను. ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించట్లేదు? ఎందుకు దేవుడు నిన్ను హెచ్చించట్లేదు? ఎందుకు దేవుడు ఈరోజు నీకు మరణ భయం పెట్టాడు? ఎందుకు ఈ రోగము? ఎందుకు ఈ కుళ్ళిపోయినటువంటి వ్యవస్థలో మనము నలిగిపోతున్నాము? దానికి కారణము పాప ఫలితం. అందుకే దేవుడు నిజమైన విశ్వాసిని దేవుడు క్రమశిక్షణలో పెట్టడానికి ఈ లోకములో ఉన్నప్పుడే కొన్ని భరించలేని శ్రమలు మన జీవితంలో అనుమతించి వాటిని మోస్తూ మనము దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? దూషిస్తున్నాం, దేవుణ్ణి తిడుతున్నాం. కొంతమంది అయితే సంఘానికి వెళ్ళడమే మానేశారు, కానీ వాళ్ళు ఈ శ్రమలో కూడా మందిరానికి వెళ్ళాలా, శ్రమలో కూడా దేవుణ్ణి ఆరాధించాలి, ఈ శ్రమలో సైతము వారు ప్రార్థించాలి, వాళ్ళు నమ్మకంగా జీవించాలి, నమ్మకమైన జీవితాన్ని కొనసాగించాలి. అందుకే వివాహం అనేది ఎందుకు ఘనమైనది, ఎందుకు పరిశుద్ధ వివాహం అన్నారు అంటే అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ, దేవుడు ఆశీర్వదించినటువంటి వివాహము. బత్సబాతో అతడు చేసిన వ్యభిచారం
ఫలితంగా జన్మించిన శిశువు మరణించడం, అతని కుటుంబ సభ్యులకు విపత్తు, వారి కుటుంబ సభ్యులతోనే. తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు. చూడండి, ఇక్కడ అబ్షలోము దావీదును జయించి కూలద్రోసి సింహాసనం మీద నుండి అతన్ని వెళ్ళగొట్టాడు. ఏం చేశాడు? దావీదు ఘోరమైన అవమానము పాలయ్యేలా అబ్షలోము తన తండ్రి యొక్క జీవితంలో ఏ విధంగా ఉన్నాడు? అతని పాపానికి ఫలితంగా మరి అతడు కనబడుతున్నాడు అక్కడ. కొన్నిసార్లు అంతే, నీ పిల్లలే నిన్ను వెలివేస్తారు, నీ పిల్లలే నిన్ను సమాజంలో కదా. ఈరోజు నువ్వు ఎంతో అల్లాముద్దుగా పెంచుకున్న నీ వాళ్ళే, నీ రక్త సంబంధులే నిన్ను ఏం చేస్తారు? గెట్ అవుట్ అంటారు. ఒకప్పుడు నేను తల మీద పెట్టుకున్న వాళ్ళు ఈరోజు నిన్ను కింద పడేసి తొక్కుతూ ఉంటారు, నీకు విలువ లేకుండా చేస్తారు. ఎందుకు? దానికి కూడా ఒక కారణం ఉంది. నువ్వు ఎప్పుడు దేవునికి నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు. నిన్ను తలగా ఉంచుతాను, తోకగా ఉంచాను అన్నాడు. ఎలా ఉంచుతాడు? తలగానే ఉంచుతాను నేను. ఎప్పుడు నిన్ను పడిపోనియను, లోకం నిన్ను విడిచిపెట్టిందేమో నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా.